పాత బస్తీలో సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. బోనాలు తెచ్చే మహిళలకు 2 ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తరపున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నేడు అమ్మవారికి శాంతి కళ్యాణం నిర్వహించనున్నారు. లాల్ దర్వాజా బోనాల సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. లాల్ దర్వాజాలో బోనాల సంబరాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హేమ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హేమ, భాగ్యనగరం బోనమెత్తింది. ఓల్డ్ సిటీయే కాదు, మొత్తం హైదరాబాద్ లో ఏ వీధి చూసినా సరే బోనాల డప్పు సప్పుళ్లతో మారుమోగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రోజు బోనాలను సమర్పిస్తున్నారు. బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఇంకా ఓల్డ్ సిటీ మొత్తానికి కూడా బోనాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి బోనాలు ఈ రోజు ప్రజెంట్ మనం ఉన్నటువంటి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గర ప్రెజెంట్ జరుగుతున్నాయి. ఒక్కసారి ఇక్కడ పరిస్థితి కూడా మనం చూడొచ్చు. పూర్తి ఎత్తున మహిళలందరూ కూడా ఉదయం నుంచి అమ్మవారికి బోనాలను సమర్పించడానికి వచ్చారు. మరీ ముఖ్యంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి ఎంతో చరిత్ర ఉంది. అప్పట్లో అంటే దాదాపు 100 ఏళ్ల క్రితం ఇక్కడ ఈ ప్రదేశం అంతా కూడా మూసి నది వల్ల ఇదంతా కూడా కొట్టుకెళ్లిపోయి ఆ సమయంలో ఇక్కడ దాదాపు 8 అడుగుల లోతులో ఆ వాటర్ అంతా వచ్చేస్తే ఆ టైంలో ఉన్నటువంటి నిజాం నవాబ్ అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తాను, ఈ వాటర్ ఉద్రిక్తత ఏదైతే ఉందో అది తగ్గించాలంటే వెంటనే అమ్మవారు కరుణించి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సద్దుమణిగిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా నిజాం నవాబు సమయం నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. ఇక ఒక్కసారి లక్ష్మీదుర్గ విజువల్స్ లో చూడొచ్చు. ఆలయానికి ప్రధానంగా బోనాలకు ఏర్పాటు చేసినటువంటి లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయనే చెప్పుకోవచ్చు. వేకువజాము నుంచి కూడా ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాలు, లంగర్ హౌస్, లాల్ దర్వాజాకి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా బోనం ఎత్తారు. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. ఇక్కడ మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ లోకల్ అండి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? 3 years నుంచి వస్తున్నా. పాస్ట్ 3 years. ఎంతసేపటి నుంచి ఉన్నారు లైన్ లో? 1 hour అయిందండి. ½ an hour to 1 hour పక్కా అయింది. సో మరి కాసేపట్లో ప్రభుత్వం తరపు నుంచి, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి బట్టి విక్రమార్క సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి ఆ పట్టు వస్త్రాలను, బంగారు బోనాన్ని కూడా సమర్పించనున్నారు. అయితే లాల్ దర్వాజాలో ఒక్క టెంపులే కాదు, ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్నిటికీ కూడా ఒక్కొక్క టెంపుల్ కి అంటే చరిత్ర, ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఒక్కొక్క టెంపుల్ కి కూడా ఒక్కొక్క మినిస్టర్ ని అలాట్ చేశారు. అటు బట్టి విక్రమార్క కానివ్వండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరు కూడా ఈ రోజు మరి కాసేపట్లో ఒక్కొక్క ఆలయంలో అమ్మవారికి బోనాలను సమర్పించనున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము చెత్తినాక అండి. చెత్తినాక నుంచి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఎంతసేపటి నుంచి ఉన్నారు లైన్ లో? లేదు, ఈసారి ఇంకా పర్లేదు. ఒక 5 minutes అయింది వచ్చి. సో మొత్తానికి లక్ష్మీదుర్గ చూడొచ్చు, చక్కగా అందరు కూడా అంటే ఎవరికి వీలైంది వాళ్ళు స్టీల్ బిందెలో కానివ్వండి, ఇత్తడి బిందెలో కానివ్వండి, వెండి, మట్టి కుండల్లో కూడా బోనాలు సమర్పిస్తుంటారు. మొత్తానికైతే గోల్కొండ జగదాంబిక అమ్మవారితో ప్రారంభమైనటువంటి గోల్కొండ ఉత్సవాలు అనేవి ఈ రోజుతో ముగియనున్నాయి. అయితే చివరి బోనం కూడా నెక్స్ట్ వీక్ గోల్కొండలో సమర్పించిన తర్వాత కంప్లీట్ ఈ బోనాలు, ఆషాఢ మాస బోనాలు అయితే ముగియనున్నాయి. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ.